స్ట్రీట్ ఫుడ్ అంటే మార్కెట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. మీకు ఇష్టమైన ఆహారం ఏది అని ఎంత పెద్ద కోటీశ్వరుడిని అడిగినా బండి మీద దొరికే ఇడ్లీ కానీ బజ్జీలు కానీ ఇలా ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ తమకు ఇష్టమని చెప్తారు. కానీ బండి మీద దొరికే ఇడ్లీ, దోశ తదితర ఎన్ని రకాల ఆహార పదార్థాలు లభించినప్పటికీ స్ట్రీట్ ఫుడ్లో బజ్జీలకు ప్రత్యేక స్థానం ఉంది. నేనైతే ఇప్పుడు రాజమండ్రిలో ఒక ఫేమస్ స్నాక్ ఐటమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మిక్చర్ బజ్జీలు అంటే చాలా టేస్టీగా ఉంటాయంట. అండ్ మిక్చర్ బజ్జీతో పాటు ఆరెంజెస్తో కూడా ఏదో ఒక స్పెషల్ ఐటమ్ చేస్తారంట. సో ఆ ఐటమ్స్ ఏంటి, ఇక్కడ అసలు అంత స్పెషాలిటీ ఏంటో చూసుకుందాం పదండి. సామాన్య మానవుడు దగ్గర నుంచి బెంజు కారులో తిరిగే వ్యక్తుల వరకు బజ్జీలను ఇష్టపడని వారుండరు. బెంజు కారులో తిరిగినా బజ్జీల బండి కనబడితే కారును పక్కన పార్కు చేసి బజ్జీలను తినేవాళ్లు ఎంతో మంది ఉంటారు. అందులోనూ రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర మిక్చర్ సెంటర్లో లభించే బజ్జీలకు గిరాకీ అంతా ఇంత కాదు. 20 ఏళ్ల నుండి రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర మిక్చర్ సెంటర్లో తయారయ్యే మిర్చి, ఆలూ బజ్జీ, కట్ బజ్జీ మిక్చర్ తదితర పదార్థాలకు ఆహార ప్రియుల నుండి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? ఇక్కడ వంకాయ బాగుంటదండి, క్యాప్సికమ్ బాగుంటది, కాలీఫ్లవర్ బాగుంటది, గులాబ్ జామ్ బజ్జీ బాగుంటది, పాలకోవా బజ్జీ బాగుంటది. మిగతా అన్ని నార్మల్ గా ఉంటాయి. మీకు స్పెషల్స్ కావాలంటే డ్రాగన్ ఫ్రూట్ ఉంటది, మంచూరియా ఉంటది, అవి చాలా రకాలు వేస్తాడు అన్నయ్య. డైలీ 1 to 2 ఐటమ్స్ వరకు వేస్తాడు స్పెషల్స్ అన్నయ్య. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీరు చెప్తే ముందర రోజు చెప్తే అన్నయ్య దాన్ని బట్టి వేసుకుంటాడు. ఆర్డర్స్ కావాలంటే ఆర్డర్స్ ఇస్తాడు, మిక్సర్స్ కూడా పార్సిల్ చేస్తాడు. బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది అన్న దగ్గర. ఇక్కడ నుంచి మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి వెళ్తాయి. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ చుట్టుపక్కల మొత్తం అంతా బాక్స్ పార్సిల్స్లో అన్నయ్య పంపిస్తాడు. కాకినాడలో కాజా, హైదరాబాద్ లో చాయ్ ఎంత ఫేమస్, రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర మిక్చర్ పాయింట్ కూడా అంతే ఫేమస్ అనడం అతిశయోక్తి కాదు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన వారు ఎవరైనా సరే వెంకటేశ్వర మిక్చర్ బండి గురించి తెలియని వారుండరు. కనీసం ఒక్కసారైనా ఈ బజ్జీ బండి దగ్గరకు వెళ్లి తినేసి వచ్చి ఉంటారు. సతీష్ బండి వద్ద నుంచి మంచి క్వాలిటీ అందించడంతో పాటు ట్రెండింగ్ లో ఉన్న వెరైటీలు అందించడం ఇక్కడ ప్రత్యేకత. గులాబ్ జామ్ బజ్జీ ఇక్కడ అద్భుతమైన రుచితో బాగుంటుందని కస్టమర్లు అంటుంటారు. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడైతే ఫేమస్ బజ్జీ గులాబ్ జామ్ బజ్జీ అండి. మేము దానికోసం వస్తూ ఉంటాం. మేము అట్లాగే గ్రేప్స్ కూడా చేస్తారు, వంకాయ బజ్జీ చేస్తారు. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఉప్మా బజ్జీ అండ్ కాలీఫ్లవర్ బజ్జీ అంట. ఇప్పుడు ఇవాళ చూసి మేము ఆన్లైన్ లో చూసి మరి వచ్చాం. మా ఫ్రెండ్స్ కార్ లో కూడా ఉన్నారు వెయిటింగ్ దానికోసం. ఇప్పుడు ఆ బజ్జీ తీసుకుని వెళ్దామని వచ్చాను. చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. మినిమం 45 ఇయర్స్ నుంచి అంటే వాళ్ళ ఫాదర్ నుంచి కూడా మాకు ఇది. ఓకే, మీకు బాగా నచ్చే బజ్జీ కానీ మిక్చర్ కానీ ఏంటి? ఇక్కడ కొబ్బరి పువ్వు, క్యాప్సికమ్, నెక్స్ట్ పన్నీరు, గులాబ్ జామ్. ఓకే, బాగా ఇష్టం మీకు. సూపర్. తింటే గారెలు తినాలి, వింటే బాగా తినాలి. అలాగే తింటే రాజమండ్రి వెంకటేశ్వర మిక్సర్ పాయింట్ దగ్గర తినాలి. బజ్జీ మిర్చికు ఎక్కువ డిమాండ్ ఉంటుందని షాప్ నిర్వాహకులు తెలిపారు. 40 ఏళ్ల క్రితం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈ బజ్జీల బండిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బజ్జీలను తినేందుకు జనాలు ఎగబడుతున్నారు. మిక్చర్, పునుగులు, మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఆఖరికి మామిడికాయ బజ్జీలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొరికే గులాబ్ జామ్ మిక్చర్ తినేందుకు ఆహార ప్రియులు ఆసక్తి చూపిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఎవరు స్టార్ట్ చేశారు అసలు ఈ మిక్చర్? మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. 1977లో స్టార్ట్ చేశారు. నేను వచ్చి 2001 నుండి నేను స్టార్ట్ చేశానండి. అప్పటి నుండి డాడీ ఉన్నప్పటి నుండి కూడా వెరైటీస్, ఆ తర్వాత నుండి ఇంకా వెరైటీస్ పెంచుకోవడం అలవాటు చేశాను అనమాట. కస్టమర్లకు ఎప్పుడు కొత్త వెరైటీ చూపించాలని చెప్పేసి ఇవాళ వెరైటీ వేసింది ఏంటంటే కాలీఫ్లవర్ బజ్జీ, ఉప్మా బజ్జీ, మామిడల్లం బజ్జీ, వామాక్ బజ్జీ వేసాను. ఇంకా వెరైటీగా ఆరెంజ్ స్లైస్ ఉంటుందండి, బింగో స్లైస్ ఉంటుంది, కుర్కురే మిక్చర్ ఉంటుంది, లిటిల్ హార్ట్ స్లైస్ ఉంటుంది. ఇలా రోజుకు వెరైటీస్ మారుతూ ఉంటాయి అనమాట. అదే సండే వచ్చింది అనుకోండి గులాబ్ జామ్ బజ్జీ, పాలకోవా బజ్జీ వేస్తూ ఉంటాను. ఇలా వెరైటీస్ రోజు వెరైటీస్ మారుతూ ఉంటాయి మేడం. నాన్నగారు అలవాటు చేశారండి. వెరైటీస్ అనేది నాన్నగారి దగ్గర నుండి వచ్చింది అనమాట. నాన్నగారి టైంలోనే ఉప్మా బజ్జీ వేసేవారు. ఆ తర్వాత నేను వెరైటీస్ పెంచుకుంటూ వచ్చాను అనమాట అండి. ఇవాళ స్పెషల్ వచ్చి కాలీఫ్లవర్ బజ్జీ ఉందండి, వామాక్ బజ్జీ ఉంది, మామిడల్లం బజ్జీ ఉంది, ఉప్మాతో బజ్జీ ఉందండి. ఒక 400-500 మెంబర్స్ దాకా వస్తారండి. ఇంకొంటే 35 మిర్చి బజ్జీ అనమాట. లైఫ్ లో ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, ఎన్ని దేశాలైనా తిరగవచ్చు, బంగారు పల్లెంలో తినవచ్చు. కానీ రుచి లేని భోజనం చేసినా ఉపయోగం ఉండదు. అదే రుచి గల్లీలో దొరికే స్ట్రీట్ ఫుడ్ లో ఉంటే ఎవరు వదులుకుంటారు? అందులోనూ స్ట్రీట్ ఫుడ్ ని ఇష్టపడే వాళ్ళు అస్సలు వదులుకోరు. అందువల్లే శ్రీ వెంకటేశ్వర మిక్చర్ సెంటర్ అంత ఫేమస్ అయిందని ఆహార ప్రియులు అంటుంటారు.
సో చూసారు కదా శ్రీ వెంకటేశ్వర మిక్చర్ పాయింట్ దగ్గర ఎన్ని స్పెషాలిటీస్ ఉన్న బజ్జీలు అండ్ మిక్చర్ దొరుకుతున్నాయో. సో మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఈజ్ మమత.